ఇది ఐ లవ్ డూయింగ్ దిస్, ఐ ఓకే. లవ్ డూయింగ్ సినిమా, ఐ లవ్ టెల్లింగ్ స్టోరీస్. ఇప్పుడు నాకు తెలుసు ఏం అంటే ఈ 3 చేయాలనుకుంటున్నా. ఇయర్స్‌లో ఏం నేర్చుకున్నారు? ఈ 3 ఇయర్స్‌లో ఈ క్రాఫ్ట్ గురించి నేర్చుకున్నా, ఇక్కడ చేసే మనుషుల మీద రెస్పెక్ట్ నేర్చుకున్నా, హ్మ్. ఈ ప్రొఫెషన్ ఎంత బ్యూటిఫుల్ అనేది నేర్చుకున్నా, హ్మ్. అండ్ లైఫ్ తెలుసుకున్నానండి. అండ్ బ్యూటిఫుల్ అన్నారు. ఒక్క సైడ్ అంటే కాయిన్‌కి ఒక వైపు బ్యూటిఫుల్ ఉంటది. ఇంకో వైపు వేరేది గూడా ఉంటది. మ్మ్. సో దీని మీద మన సైడ్ నుండి ఎక్కువగా వచ్చే వాళ్ళకి బ్యాడ్ టాక్ అయితే ఉంది. మ్మ్. అంటే ఈ కాస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే కమిట్మెంట్స్ అవ్వచ్చు, ఇలా ఉంటాయి. మన సైడ్ నుండి అమ్మాయిని పంపించాలంటే చాలా ఆలోచిస్తారు. ఇంకా మనం అక్కడి నుండి వచ్చామంటే పేరెంట్స్‌ని కాదు అనుకుని వస్తేనే అవును. రాగలం. సో అలాంటి పర్టికులర్‌గా కాస్టింగ్ హౌస్ మీద ఈ కమిట్మెంట్స్ మీద మీ ఒపీనియన్? నేను ఒక్కటే చెప్తాను, టచ్ వుడ్, ఈ రోజు వరకు అయితే కాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు పర్సనల్లీ. విన్నాను, అక్కడి నుంచి విన్నా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్నా, లేకపోతే మనం న్యూస్లో అలాంటి వాటిలో విన్నా. పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సపోజ్ పర్సనల్లీ అలాంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినా సరే, వాళ్ళకు కూడా ఒక పద్ధతి ఉంది. వాళ్ళు ఊరికి ప్రతి ఒక్కరిని అడగట్లేదు. వాళ్ళకు కూడా తెలుసు ఎవరు ఎంత డెస్పరేషన్తో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. మనం ఏం చూపిస్తున్నాం, మన టాలెంట్ చూపిస్తున్నామా లేకపోతే ఇంకేమైనా చూపిస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, వెన్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, నో వన్ కెన్ మేక్ యూ డూ ఇట్. ఓకే. మనం చెయ్యకూడదు అంటే చెయ్యాల్సిన అవసరమే లేదు. ఈ చేస్తేనే ప్రాజెక్ట్స్ వస్తాయా, లేదు చేయకపోతే రావు అనేది కూడా లేదు. అది మనం తీసుకునే కాల్ బట్టి ఉంటుంది. మనం ఏదో ఎవరైనా కాల్ తీసుకొని ఎస్ అనుకొని అది జరగకపోతే దెన్ ఇట్ బికమ్స్ ఇష్యూ. బట్ ఇమాజినేషన్ అనేది మన బుర్రలోనే జరిగింది కదండి. సో ఐ డోంట్ థింక్ కాస్టింగ్ కౌచ్ ఈస్ బ్యాడ్, బట్ ఐ డోంట్ థింక్ నో బడీ ఈస్ ఫోర్సింగ్ నో వన్. అడుగుతున్నారు అంతే. నీకు ఒక ఎస్ నో అని ఆన్సర్ ఉంది, నువ్వు ఎస్ చెప్తే ఎస్ జరుగుతుంది, నో చెప్తే జరగదు. బట్ నో చెప్తే ప్రాజెక్టులు ఆగిపోతాయి కదా. ఆ ప్రాజెక్ట్ ఆగిపోద్దేమో, బట్ ప్రతి ప్రాజెక్ట్ ఆగిపోదు కదా. ప్రతి ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాంటి ప్రాజెక్ట్ నీకు నో చెప్తున్నావు అంటే ఈ ప్రాజెక్ట్ వద్దనుకున్నావు కదా. ఇలాంటి మనుషులతో చేయకూడదు అనుకుంటున్నావు. నీకు నువ్వే ఎస్ చెప్పి ఇలాంటి మనుషులతో చేద్దాం అనుకున్నాక ఇంకా కంప్లైంట్ చేయడంలో ఏముంది. మీరు చెప్పినట్టే ఒక కాయిన్కి అటు ఉంటుంది, ఇంకో కాయిన్కి ఇటు ఉంటుంది. గుడ్ ఉంటే బ్యాడ్ కూడా ఉంటుంది.